గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఇదేందబ్బా ఇలా దర్శనం ఇచ్చింది అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన రామ్ పరివార్ పిక్స్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్పడానికి వచ్చేసానండి. ఎడిటింగ్ చేసే ముందు కొన్ని వెబ్సైట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అదంతా కాదు, ఇమేజెస్ మేము డౌన్లోడ్ చేసుకోలేము అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇమేజెస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. లేకపోతే నేను ఛానల్ కింద అంటే వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తా ఇమేజెస్ది, దానిలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మేము వెబ్సైట్లో యాప్లో మేము డౌన్లోడ్ చేసుకుంటాం అని అనుకుంటే నేను యాప్ గురించి కూడా చెప్తా. ఈ ఫొటోస్ అయితే నేను ఎలా ఎడిటింగ్ చేస్తానో మీరు కూడా చూసేయండి. వీటిని నేను అన్నీ స్క్రీన్ షాట్ తీసా, దీన్ని నేను డౌన్లోడ్ చేయలేదు, కొన్నిటిని మాత్రమే డౌన్లోడ్ చేసా. ఫస్ట్ అయితే మన ఫోన్ని ఓపెన్ చేసినాక నా ఫోన్లో ఉండే యాప్స్ ఇవే, వేరే ఇంకేం యాప్స్ లేవు, మీకు చూపించడానికే చూపిస్తున్నాయి ఇవన్నీ. ఫస్ట్ అయితే మనము ప్లే స్టోర్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. సెర్చ్లో Pinterest అని సెర్చ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇది సెర్చ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు కింద కనబడింది. సెర్చ్ చేశాక మనకు 2 ఆప్షన్స్ కనబడతాయి. దాంట్లో రెడ్ ఐకాన్లో ఉన్న దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. లేకపోతే మీకు జీమెయిల్ని లింక్ చేయమని అడుగుద్ది. నేను జీమెయిల్ని లింక్ చేసా, లేకపోతే ఫోన్ నెంబర్ అయినా చేసుకోవచ్చు. ఇందులో 28 సెకండ్స్ వీడియో కూడా చేసుకోవచ్చు, ఫేస్ స్నాప్ చేసుకొని. ఫొటోస్ మనం మెయిన్గా ఫొటోస్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం కింద హోమ్ పక్కన సెర్చ్ బార్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సెర్చ్లో రామ్ సీతా ఫొటోస్ అని, లేకపోతే అయోధ్య రామ్ సీతా ఫొటోస్ అని, లేకపోతే సీతారామ్ ఫొటోస్ అని ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఏది చేసినా కానీ కింద ఇమేజెస్ వస్తాయి. దాంట్లో మీకు నచ్చిన దాన్ని ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే ఎన్ని ఫొటోస్ వచ్చాయో చూడండి. ఇప్పుడు ఇందులో నాకు ఇదొక పిక్ నచ్చింది. దీంట్లో పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఆ డాట్స్ని ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. నాకు ఇంకోటి ఏదంటే చూస్తున్నా అంటే కొన్ని నేను డౌన్లోడ్ చేసేసా. మా మోక్షకి నాకు సింక్ అయ్యేటట్టు ఉండాలని నేను ఇది చేసా. దీనిలో చూడండి కింద డౌన్లోడ్ అని లేదు, కొన్నిటికి డౌన్లోడ్ అని ఉంటుంది, కొన్నిటికి డౌన్లోడ్ అని ఉండదు. దీన్ని మనం సేవ్ చేసుకొని పక్కన పెడితే కొన్ని రోజుల తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది లేదు కాబట్టి నేను ఇంకోటి సెర్చ్ చేస్తా అంటే చూస్తున్నా. నాకు ఇది నచ్చింది. దీంట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ కొట్టంగానే పైన ఇమేజెస్ డౌన్లోడ్ అని ఉంది. అలానే ఇంకొకటి కూడా డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ బ్లూ కలర్ శారీది కూడా బాగుంది. మనుషుల నైజం అంతే కదా, అందులో గర్ల్స్ ఇట్లనే ఉంటుంది, టేస్ట్ ఏరుతూనే ఉంటాం. నాకు ఇది బాగా నచ్చింది. మళ్ళీ కింద చూస్తే ఇంకా గ్రీన్ కలర్ శారీ బాగా నచ్చింది. సరే లాస్ట్కి ఇది ఫిక్స్ అయిపోయినా. సేమ్ 3 డాట్ని ఆన్ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసిన. ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళేసి డౌన్లోడ్ అయినాయో లేదో చూద్దాం. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఫొటోస్ వీడియోస్ 2 ఉన్నాయి. నేను ఇవే సెలెక్ట్ చేసిన. ఇందులో చూడండి ఎంత క్లారిటీగా ఉందో, హెచ్డి క్లారిటీగా అనిపించింది. ఇప్పుడు వీటిని మనం ఫేస్ స్నాప్ చేయాలి. చూద్దాం ఎట్లా రిజల్ట్స్ వస్తాయో. కొన్ని నేను చేసా, కింద మీకు కనబడుతున్నాయి కావచ్చు. ఇప్పుడు మీకు లైవ్లో నేను ఎలా చేసాను చూపిస్తా. దీన్ని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు, లేదంటే క్రోమ్లో కూడా వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే క్రోమ్లో చూపిస్తా, గూగుల్లో కూడా సేమ్. క్రోమ్లో నేను ఆల్రెడీ సెర్చ్ చేసి ఇమేజెస్ని నేను స్వాప్ చేసా కాబట్టి ఆల్రెడీ నాకు అది కనబడుతుంది. ఏం లేదు, దీనిలో రిమార్క్ AI అని కొడితే చాలు. ఫస్ట్ వచ్చిన దాన్ని ప్రెస్ చేస్తే సరిపోద్ది, డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మీరు ఇలా కూడా టైప్ చేయొచ్చు, ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది అది కూడా మీరు టైప్ చేయొచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఏది చేసినా కానీ ఆ వెబ్సైట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కనబడుతున్న ఫస్ట్ వెబ్సైట్ని లింక్ని ప్రెస్ చేయాలి. ఇవన్నీ ఒకటే,
ఒకటే కేటగిరీకి సంబంధించినవి, ఇవేం వేరు వేరేం కావు. ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే అంటే లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. దీంట్లో ఫేస్ మ్యాప్ ఉంటుంది, మల్టీ ఫేసెస్ అని కూడా ఉంటుంది. మల్టీ ఫేసెస్ ఏంటంటే కపుల్ లైక్ ఇద్దరు ముగ్గురు నలుగురు అలా చేయొచ్చు. ఫోటో ఒకటే సింగిల్ అంటే ఫస్ట్ మనకు కనబడింది అంతే ఇందులో. ఇప్పుడు నేనైతే మీకు సింగిల్ది ఫస్ట్ చేసి చూపిస్తా. బ్లూ కలర్ బటన్ని మనం ప్రెస్ చేయగానే ఫస్ట్ మనకి ఇలా కనబడుతుంది అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ అని. అప్పుడు దాంట్లో ఏం చేయాలంటే మనం తీసుకున్న డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అయినా లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకున్న ఫొటోస్ అయినా అప్లోడ్ చేయవచ్చు. నేను ఈ గ్రీన్ శారీ చేస్తున్నా, అయ్యో మర్చిపోయినా, ఇది సింగిల్ కదా, సింగిల్ ఫోటోనే అప్లోడ్ చేయాలి. బ్యాక్ వచ్చేసి మా మోక్షది రీప్లేస్మెంట్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి నేను ఈ సింగిల్ పిక్ని తీసుకున్నా. ఇందులో మా మోక్ష గారిది పిక్ తీసుకుంటున్నా. మా మోక్ష గారి ఫోటో ఓకే ఇది ఉంది కదా, ఏదైనా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, అది ఫోటో ఫేస్ స్నాప్ అయిపోద్ది. రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. కొంచెం టైం అయితే పడుతుంది, కొంచెం వేచి చూడండి, వెయిట్ చేయండి ఓపికగా. రిజల్ట్స్ అయితే పక్కా 100% బాగానే వస్తుంది. కొన్ని ఫొటోస్ మాత్రం మనం తీసుకున్న ఇమేజెస్ బట్టి ఉంటుంది. ఓకే ఇది డన్ 90% అయితే మ్యాచ్ అయిందని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అనే బటన్ని ప్రెస్ చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మన ఇమేజెస్ దాంట్లో డౌన్లోడ్ అయిపోద్ది. బ్యాక్ వచ్చేసి గ్యాలరీలో చూస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి, మా మోక్ష గారి ఫోటో ఓకే బెటర్ అనిపించింది నాకు. ఇప్పుడు మీకు ఇంకో ఫోటోని మంచిగా స్వాప్ చేసేసి చూపిస్తా. నాది గ్యాలరీ ఇమేజెస్ దాంట్లోకి వచ్చేసినాక ఇక్కడ సింగిల్ పిక్ సీత ఫోటో ఉంది కదా, ఇది నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ ఇది. అందులో నేను నా ఫేస్ని స్నాప్ చేస్తున్నా. నా ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు ఫేస్, కాకపోతే క్లియర్గా క్లారిటీగా ఉండాలి. ఇక్కడ నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. కొంచెం టైం పడుతుంది, 1 or 2 minutes. దీనికి మాత్రం చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే సూపర్ వచ్చింది కదా, నేనైతే క్లారిటీగా కనబడుతున్నా. ఇప్పుడు డబుల్ ఫేస్ని స్వాప్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి మల్టీ ఫేసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అంటే సేమ్ అలానే, కాకపోతే ఇప్పుడు డబల్ ఫొటోస్ త్రిబుల్ ఫొటోస్ అయినా ఫేస్ మనం స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ శారీని చూసాను కదా, ఇంతసేపు డౌన్లోడ్ చేసుకున్నా కదా, అది మా మోక్షకును నాకు స్వాప్ చేద్దామని. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఫొటోస్ కనబడుతున్నాయి చూడండి, ఎంతమంది ఫొటోస్, ఎన్ని ఫొటోస్ అయినా మనం అంటే ఎన్ని ఫేసెస్ అయినా కానీ మనం స్వాప్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సైడ్ కనబడిన ఆంజనేయ విగ్రహాలు కూడా క్లియర్గా క్లారిటీగా కనబడుతున్నాయి ఫేసెస్ లెక్క, అవి కూడా మనం మార్చుకోవచ్చు. మనకు అందులో ఏం పని లేదు. ఇప్పుడు మనకు నాది నా బిడ్డది కావాలి కాబట్టి మా మోక్ష ఫోటో ఒకటి అండ్ డన్ కట్టేసినాక నెక్స్ట్ నా ఫోటో, అయ్యో ఇది హనుమంతుని ఫోటో సారీ. ఇప్పుడు నాది సేమ్ ఫోటో కానీ క్లారిటీగా ఉండాలి ఫేసు. ఓకే డన్. ఇప్పుడు వీటితో మనకు అవసరం లేదు, స్వాప్ కొట్టేసినాం అనుకో ఫేస్. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇది ఎట్లా అయిద్దో మనం చూసుకోవచ్చు. ఈ డౌన్లోడే కొంచెం టైం పడుతుంది అంతే. వావ్ ఇది ఇంకా సూపర్ వచ్చింది. నేను తీసిన ఇన్ని డౌన్లోడ్ దాంట్లో ఇది హైలైట్ అనుకోవచ్చు. దీన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ కొట్టేసిన. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి గ్యాలరీలో సేవ్ అయిందా లేదో చూద్దాం. ఇది నేను ఫస్ట్ చేసింది. వావ్ కదా, ఎంతో అందంగా ఉంది కదా, ఎంతో అందంగా వచ్చినాయి కదా పిక్స్. మా మోక్షగాడు ఎంతో క్యూట్గా ఉన్నారు ఇందులో. నేను స్వాపింగ్ చేసిన దాంట్లో ఒక 4 ఫొటోస్ బాగా నచ్చినాయి నాకు. ఇదొకటి, ఇంకోటి నేను సింగిల్గా ఉన్నది ఇది, ఇంకోటి సీతారాం ఉంది స్టార్టింగ్లో పెట్టింది. అంతేనండి. ఈ లింక్స్ అన్నీ నేను కింద పెడతా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.